ఈరోజు తెలంగాణ డీజీపీ గారికి ఒక లెటర్ రాసి పంపించినాం. ఆ లెటర్‌లో ఏం రాసినామంటే డీజీపీ గారు, ఎంఐఎం ఎమ్మెల్యే గాని, ఎంఐఎం కార్పొరేటర్ గాని, ఎంఐఎం గుండెలు కార్యకర్తలు గాని మెహందీపట్నం కాకుండా వేరే వేరే ప్రాంతంలో అక్రమంగా గౌలని తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే పోలీసే ఎంఐఎంకి భయపడి కాలు వెనుక వేసుకుంటున్నారు. డీజీపీ గారు ఎందుకు? తెలంగాణలో గౌరక్షకులకి మరియు మీ పోలీసోలు, మీ డీసీపీ లెవెల్ కానీ, మీ ఏసీపీ లెవెల్ కానీ, మీ కమిషనర్ లెవెల్ కానీ అందరు పిలిచి హిందూ గౌరక్షకులకి వార్నింగ్ ఇస్తున్నారు, బాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే గౌరక్షక పేరు పైన రోడ్డు పైన వస్తే జైలుకి పంపిస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ విధంగా బెదిరిస్తున్నారు హిందువులకి. ఇంకా కొంతమంది హిందువులకైతే అక్రమంగా కేసులు పెట్టి మరియు జైలు కూడా పంపిస్తున్నారు. అంటే గతంలో చాలా వరకు నేతలు అంటున్నారు చట్టం ఎవరికి చుట్టాలు కాదని. మళ్ళా వీళ్ళకి వర్తిస్తుందా అంటే చట్టం ఎంఐఎంకి చుట్టాలుగా అయిపోయింది. పోలీస్ భయం లేదు, గవర్నమెంట్ భయం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం గవర్నమెంట్ ఎంఐఎం కాలు కింద పెట్టేసినారు. ఆ విధంగా ఈ ఎంఐఎం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓపెన్గా గౌరక్షకులకి వాళ్ళని ఇస్తున్నారు, కొడుతున్నారు, పోలీసు వాళ్ళకి దొబ్బేస్తున్నారు. కానీ వాళ్ళపైన యాక్షన్ జీరో, నో యాక్షన్. ఎందుకు డీజీపీ గారు, ఎందుకు కమిషనర్ గారు అడుగుతున్నాం. ఇవాళ ఈ బక్రీద్ పండగ మంచిగా జరుపుకోండి, ఎట్లాంటి కూడా అభ్యంతరం లేదు. కానీ ఇదే బక్రీద్ పండగలో మా ఆవు తల్లిని నరుకుతాం, ఆవు తల్లి పిల్లల్ని నరుకుతాం అంటే ఎట్లా డీజీపీ గారు? ఇవాళ మాకు మీ ఆఫీసర్లు ఫోన్ చేసి చెప్తారు ఈ బక్రీద్ పండగకి ఎట్లాంటి కూడా కమ్యూనల్ వైలెన్స్ కాకుండా కొద్ది చూడండి. తెలంగాణ మనది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మన అందరిది బాధ్యత. మీరు కూడా ఒక ప్రజా నాయకులు, ఆ విధంగా డైలాగులు పోలీసు వాళ్ళు కొడుతున్నారు. మళ్ళీ అదే మీకు అడుగుతున్నాం, మేము రెడీ. మేము ఎప్పుడు కూడా కమ్యూనల్ వైలెన్స్ కావద్దు, తెలంగాణ లా అండ్ ఆర్డర్ కూడా మంచిగా ఉండాలి ఆలోచన మాలో ఉంటుంది. కానీ ఇదే ఈ ఎంఐఎం వాళ్ళు మరియు వీడియో పెడుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ ఆవులని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. ఎంఐఎం కార్పొరేటర్ వీడియోలు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్పరా మీరు? ఎంఐఎం అంటే ఉచ్చనా మీకు? ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుంటుంది. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే సమానం ఉండాలి. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత పోలీసు వాళ్ళకి ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బక్రీద్ పండగలో ఒక్క ఆవు కానీ, ఒక్క ఎద్దు కానీ, ఒక్క దూడ కూడా కట్ కాకుండా చూడండి. రిక్వెస్ట్ చేస్తున్నాం, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకపోతే మాకు ఫ్రీడమ్ ఇవ్వండి. ఎక్కడ ఆవులు, ఎద్దులు, దొడలు ఉంటే అక్కడ గుసాంచనికి మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము రెడీ ఉన్నాం, అన్నిటికీ రెడీ ఉన్నాం. కొట్టనికి రెడీ ఉన్నాం, జైలుకి పోనికి రెడీ ఉన్నాం. ఎంఐఎం గుండెలకి కూడా ఏ విధంగా సమాధానం ఇవ్వాలి ఆ విధంగా ఆ స్టైల్లో సమాధానం ఇవ్వని కూడా మేము రెడీ ఉన్నాం. డీజీపీ గారు వన్ సైడ్ పనిచేస్తున్నారు, మీరు పోలీస్ కమిషనర్ గారు వన్ సైడ్ పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్ పనిచేస్తున్నారు. చెక్ పోస్టులు కూడా షోప్ డబ్బా పెట్టినారు. అదే చెక్ పోస్ట్లో ఇదే ఎంఐఎం వాళ్ళు పోయి బలవంతంగా బండ్లు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ నుంచి ఆ ఏరియాకి మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. డీజీపీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలంటే కొద్దిగా ఈ ఎంఐఎం గుండెల్ని జైలుకి వేయండి, లోపటేయండి. ఆ ఎంఐఎం ఎమ్మెల్యే పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అది కూడా తెలంగాణ ప్రజలు ముందు పెట్టే బాధ్యత మీకు ఉంటుంది.